వారం రోజులుగా ఊరించి ఊరించి 'మెగా విక్టరీ బొనాంజా' సాంగ్ అని చెప్పి నిన్నొక సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఆ సాంగ్ చూస్తే ఇది ఇద్దరు మెగా హీరోల సాంగా అంటే నో అనే చెప్పాల్సొస్తుంది. ఈ మాట అనేసరికి మెగా ఫ్యాన్స్ అందరికీ కోపమొస్తుంది. అయితే నేను కూడా మెగా ఫ్యాన్నే. మన మెగాస్టార్ అవ్వడానికి ఆయన కెరియర్‌లో మ్యూజిక్ చాలా దోహదం చేసింది. మెగాస్టార్ కెరియర్‌లో అన్ని హిట్‌లకి కారణం మెయిన్ మ్యూజిక్. 'ఇళయరాజా' దగ్గర నుంచి తీసుకుంటే మన 'దేవిశ్రీ ప్రసాద్' వరకు ఆయనకి ఎన్నో హిట్‌లిచ్చారు. ఆయన 'మైలురాళ్ళలో' మ్యూజిక్ కూడా ఒకటి. అలాంటి మెగాస్టార్ సినిమాలో ఇంకొక పెద్ద హీరో 'వెంకటేష్‌తో' వస్తున్న ఒక సాంగ్ అంటే ఎలా ఉండాలి? ఆ లిరిక్స్ చూస్తే ఎంతో పేలవంగా ఉన్నాయి. ఈరోజు వింటే రేపటికి ఆ పాట గుర్తుంటుందా లిరిక్స్ అంటే కష్టమే. ఎన్ని సార్లు విన్నా బుర్రకెక్కదు. మ్యూజిక్ ఏదో డీజే మ్యూజిక్ కొట్టినట్టు మన బీమ్ స్టైల్‌లో కొట్టాడు గానీ, లిరిక్స్ మాత్రం చాలా పేలవంగా ఉన్నాయి. ఒక మంచి లిరిక్ రైటర్‌ని పెట్టుకొని అర్థవంతంగా ఒక పాట రాసుండాల్సింది. ఎందుకంటే 'చిరంజీవి' సినిమాలంటేనే మ్యూజిక్. మీరు కళ్ళు మూసుకొని ఆలోచించండి ఎన్ని హిట్ సాంగ్స్. అలాంటి మన మెగాస్టార్‌కి ఇలాంటి చిల్లర సాంగ్స్ బాగోవు. ఇక ముందొచ్చే సినిమాల్లోనైనా 'బాసు' కనీసం మ్యూజిక్ పట్ల కొంచెం శ్రద్ధ తీసుకొని, మంచి మ్యూజిక్ డైరెక్టర్‌ని, మంచి లిరిక్ రైటర్‌ని పెట్టుకొని, పాటల వరకైనా ఒక రికార్డ్ క్రియేట్ చేసే సాంగ్స్ భవిష్యత్తులో మన 'బాస్' సినిమా నుంచి వస్తాయని ఆశిద్దాం.